పెను విషాదానికి కారణమైన అహ్మదాబాద్ విమాన ప్రమాద సంఘటన స్థలంలోనే మనం ఉన్నాం. ఈ ప్రమాదం చుట్టూ అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. బ్రిటన్ పౌరులు కూడా 53 మంది చనిపోయారు. భారతీయుల్లో ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 241 మంది ఈ పాసెంజర్స్ చనిపోయారు. అది ఎంతమంది మెడికల్ సిబ్బంది కానీ మెడికల్ సిబ్బందికి సంబంధించిన వాళ్ళు, లేదంటే ఆ హాస్టల్లో ఉన్న వర్కర్స్, మిగిలిన పాసెంజర్స్ కాని వాళ్ళు ఎంతమంది చనిపోయారు అన్న విషయం మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ రావడం లేదు. ఇప్పుడిప్పుడే ఆ డెబ్రీస్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ డెబ్రీస్ని తొలగించేటప్పుడు ఇప్పటికీ కూడా మృతదేహాలు వాటి కింద నుంచి దొరుకుతున్నాయి. ఇప్పుడే అంబులెన్స్లో ఒక మృతదేహాన్ని తరలించారు. సో ఈ విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికీ చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన ఘటన ఏంటి అంటే, రమేష్ విశ్వాస్ ఎలా బతికాడు ఇంత పెద్ద ప్రమాదం నుంచి అని. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్న కార్లు తగలబడిపోయాయి. కానీ రమేష్ మాత్రం ప్రస్తుతం బతికి ఆ ప్రమాదం నుంచి తనకు తానుగా, మనం ఏదో సినిమాలో చూస్తుంటుంటాం, టెర్మినేటర్ లాంటి సినిమాల్లో తనకు తానుగా మళ్ళీ నడుచుకుని రావటం, తనకు తానుగా నడుచుకొచ్చి అంబులెన్స్లోకి వెళ్ళటం, ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండటం, ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి ఘటన. పెను విషాదంలో ఈ ఘటన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పటికీ మృతులు ఎంతమంది? పాసెంజర్లు 241 మంది చనిపోయారు. మిగిలిన మొత్తం మృతులందరూ కూడా మిగిలిన వాళ్ళతో కలిపి 274 అని చెప్తున్నారు. కానీ ఆసుపత్రి వర్గాలు మాత్రం ఇప్పటివరకు మృతుల సంఖ్య ఎంత అనేది స్పష్టంగా ప్రకటించలేదు. గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ విషయం గురించి, హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు, బయట వాళ్ళు, గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోయారు అనే విషయం గురించి ఇప్పటి వరకు స్పష్టంగా ప్రకటించలేదు. ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఇక్కడ గుజరాత్లో పోలీసులు, అధికారులు అంతా కూడా కొంచెం దాపరికంగా మనకి కనిపిస్తూ ఉన్నారు. మీడియాను పూర్తిగా అలౌ చేయడం లేదు, అక్కడికి దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. ఎవరైనా ఏడుస్తూ వాళ్ళ కుటుంబీకులు, ఈ ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ కుటుంబీకులు ఏడుస్తూ ఇక్కడికి వస్తే వెంటనే తీసుకువెళ్ళిపోతున్నారు. కనీసం వాళ్ళని మీడియా ముందు కూడా రానివ్వడం లేదు. డాక్టర్లను కూడా ఏమీ మాట్లాడనివ్వటం లేదు. ఇంత గోప్యత ఎందుకు పాటిస్తున్నారు అనేది కొంత అనుమానాలను కూడా వ్యక్తం చేస్తుంది. అర్థం కానటువంటి ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ చూసాం, ఈ బ్యారికేడ్లు పెట్టారు. నిజానికి మీడియాని ఈ బ్యారికేడ్ల నుంచి మెయిన్ రోడ్డు వరకు పంపించేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీడియా అంగీకరించకపోవడంతో పోలీసులతో కూడా ఒక దశలో వాగ్వాదానికి దిగడంతో మళ్ళీ ఇక్కడే మీడియా ప్రతినిధిని అలౌ చేశారు. కానీ లోపల ఏం జరుగుతుంది అనే విజువల్స్ బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. నిన్న కూడా టైల్ పార్ట్, ఏదైతే విమానం టైల్ పార్ట్ ఉందో ఇప్పుడు మనం చూస్తున్న దానికి బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న చర్యలను మీడియా కవరేజ్ చేయడానికి ప్రయత్నించింది. అది కూడా ఒక ప్రైవేట్ ల్యాండ్లో మీడియా ఉండి ఆ దృశ్యాలు చిత్రీకరిస్తుంటే పోలీసులు అక్కడికి వచ్చి మీడియాను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కోరారు. మీడియాను వెళ్ళిపోమని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎందుకు వెళ్ళిపోను, ఇదిగో చూస్తున్నాం అన్నట్టు కొంతమంది డాక్టర్లు కూడా లోపలికి వెళ్తున్నారు. వాళ్ళ సామాన్లు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ హాస్టల్స్లో ఉన్నటువంటి డాక్టర్స్ వాళ్ళ సామాన్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఒకరు వచ్చారు. అలాగే ఎయిర్ ఇండియా నుంచి ముగ్గురు ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు లోపలికి వెళ్ళారు. డీజీసీఏ ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారు. ఎన్ఐఏ టీం కూడా ఇక్కడికి వచ్చింది. దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ తీసుకుని వెళ్ళి ఈ ప్రమాదానికి కారణం ఏంటని విశ్లేషించే పనిలో ఉన్నారు. మరోవైపు బ్లాక్ బాక్స్ కూడా దొరికింది. బ్లాక్ బాక్స్లో పైలట్ మాట్లాడిన మాటలు కూడా బయటకు వచ్చాయని చెప్తున్నారు. మేడే 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 అని 3 సార్లు అన్నాడు పైలట్. పవర్ ఆఫ్ అయిపోయింది, థ్రస్ట్ క్రియేట్ కావడం లేదు, విమానం కిందకి వెళ్ళిపోతుంది అంటూ పైలట్ మాట్లాడిన మాటల గురించి కూడా చెబుతున్నారు. సో ఇంకా బ్లాక్ బాక్స్లో ఏముంది, డేటాను మొత్తం అంతా కూడా డీకోడ్ చేస్తున్నారు. అయితే ఎందుకు కొంత గోప్యత పాటిస్తున్నారు మరణాల విషయంలో? ఎయిర్ ఇండియా ప్రకటించే 241 మంది, అది కూడా బయటికి తెలిసిపోతుంది కాబట్టి ఒకే ఒకరు బతికారు కాబట్టి ఆ డెత్ని నంబర్ని కన్ఫర్మ్ చేశారు. మిగిలిన విషయాల్లో మాత్రం ఎందుకు కొంత గోప్యత పాటిస్తున్నారు అనే విషయం మాత్రం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆ గోడ అవతల ఉన్న డెబ్రిస్, ఇంజన్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అంతా కూడా అక్కడే పడిపోయింది. ఆ పార్ట్స్ని తీసేటప్పుడు ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇక్కడికి స్మెల్ కూడా వస్తుంది. ఆయిల్తో కూడిన స్మెల్ వస్తుంది. లోపల నుంచి ఆ పార్ట్స్ అన్నీ కూడా తీస్తూ ఉన్నారు. అండ్ బోయింగ్ సంస్థ ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చారు. నిజానికి బోయింగ్ సంస్థ మరోసారి ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటుంది. బోయింగ్లో ప్రతిసారి లోపాలు ఉన్నాయి. లోపాలను బోయింగ్ ప్రతినిధులు కప్పిపుచ్చుతున్నారు. ఫెడరల్ ఏవియేషన్ అథారిటీకి కూడా బోయింగ్లో ఉన్న లోపాల గురించి వాళ్ళు చెప్పడం లేదు. అంటే నిజానికి ఒకే తరహా పని కోసం ఉపయోగించే ఏదైనా ఒక వస్తువు కొన్ని ఉపయోగాల తర్వాత,
కొంత యూజెస్ తర్వాత దానిలో సహజంగా తలెత్తేటటువంటి లోపాలు ఏంటి అనే విషయంలో ఎన్నాళ్ళకు ఆ లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది, ఆ లోపాలు ఏంటి అనే వాటి విషయంలో బోయింగ్ కొంత దాపరికాన్ని ప్రదర్శిస్తోంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ డ్రీమ్ లైనర్ మాత్రం అలా కాదు, ఇది అత్యాధునిక విమానం అని కంపెనీ చెబుతున్నప్పటికీ కంపెనీలో పనిచేసే ఒక ఇంజనీర్ కూడా దానిపై గతంలో కొన్ని ఆరోపణలు చేశారంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బోయింగ్ వైపే అందరూ వేళ్ళు పెట్టి చూపిస్తున్న నేపథ్యంలో, బోయింగ్పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో బోయింగ్ టీం కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్కు వచ్చింది. ఆ బోయింగ్ టీం ఇక్కడికి రాబోతుంది, క్రాష్ సైట్కి రాబోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి, బోయింగ్ విమానంలో ఏదైనా లోపాలు ఉన్నాయనేది వాళ్ళు కూడా విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ ఒక కమిటీని, భారత ప్రభుత్వం కమిటీని కూడా వేసింది. బోయింగ్ విమానాలు ఏమైనా లోపాలు ఉన్నాయా టేకాఫ్ సమయంలో కానీ, ల్యాండింగ్ సమయంలో కానీ, లేదంటే నిర్ణీత సమయంలో కంటిన్యూస్గా ఫ్లై అవుతున్నప్పుడు ఆ సమయంలో ఏదైనా లోపాలు తలెత్తే అవకాశం ఉందా, కొంత యూజ్ చేస్తారు కొన్ని ఇయర్స్ ఉపయోగించిన తర్వాత ఏదైనా ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందా, వీటన్నిటిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. సో ఆ విచారణలో బోయింగ్కి సంబంధించేటువంటి విషయాలు, ఎటువంటి సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందనేది మాత్రం తేలాల్సి ఉంది. మరోవైపు ఇప్పటి వరకు 31 మృతదేహాలు DNA టెస్టులు మ్యాచ్ అయ్యాయని చెప్తున్నారు ఆసుపత్రి వర్గాలు. ప్రతి 2 గంటలకి కూడా ఒక బులెటిన్ విడుదల చేస్తామని చెప్తున్నారు. 31 బాడీస్కి సంబంధించి DNA మ్యాచ్ అయింది. 12 మృతదేహాలను అప్పగించామని చెప్తున్నారు. ఇంతకుముందు మనం అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఒక మృతదేహాన్ని అప్పగించడానికి ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ కూడా ఎక్కువ సమయం పడుతుంది. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ సమయం పడుతుంది. బహుశా ఇప్పుడు ఒక మృతదేహాన్ని అప్పగించుండొచ్చు, అంటే బహుశా ఈ పాటికి ఒక 13 మృతదేహాలని అప్పగించుండొచ్చు. బహుశా అక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది. ఎస్, మనకు కనబడుతున్నారు కదా, ముగ్గురు కనబడుతున్నారు. వాళ్ళు ఎయిర్ ఇండియా నుంచి వచ్చారు ఇక్కడికి. ఎయిర్ ఇండియా నుంచి వచ్చారు, పోలీసులు ఆపారు వాళ్ళని. వాళ్ళు మేము కొంత పరిశోధన కోసం వచ్చాము ఎయిర్ ఇండియా నుంచి అని వాళ్ళ మెడలో ఉన్న ఐడి కార్డ్స్ని కూడా చూపించారు. సో దట్ వాళ్ళు వెళ్ళి పరిశీలించి వచ్చారు. సో ఇప్పుడు ఆల్రెడీ బోయింగ్ ప్రతినిధులు కూడా వచ్చారని చెప్తున్నారు. బోయింగ్ ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి నడుచుకుంటూ వస్తున్న టీం, వీళ్ళు ఎయిర్ ఇండియా నుంచి వచ్చిన టీం. ఎందుకు వచ్చారు, లోపలికి వెళ్ళి ఏం పరిశీలించారో అనేది కూడా తేలాల్సి ఉంది. సో మరోవైపు మనం మార్చరీ దగ్గర చూస్తే, మార్చరీ దగ్గర ఇప్పటివరకు కేవలం 31 మృతదేహాలకు సంబంధించిన DNA మాత్రమే మ్యాచ్ అయింది. ఇటు విజయ్ రూపానీ DNA కూడా మ్యాచ్ కాలేదు. విజయ్ రూపానీ DNA పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. బహుశా ఈరోజు సాయంత్రానికో రేపటికో విజయ్ రూపానీ దేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంటుంది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎయిర్ ఇండియా టీం వస్తుంది కాబట్టి ఒకసారి మనం కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారో, లోపలికి వెళ్ళి ఏం పరిశీలించి వచ్చారు అనే విషయం గురించి ఎయిర్ ఇండియా నుంచి వచ్చిన టీం ఏం చెప్తారో మనం చూద్దాం. ఎయిర్ ఇండియా వాళ్ళు కేవలం వెళ్ళేటప్పుడు మాత్రం మెడలో ఐడి కార్డులు వేసుకుని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐడి కార్డులు తీసేసే బయటకు వెళ్తూ ఉన్నారు, కానీ ఏం చెప్పడం లేదు. సో వాళ్ళు ఏం పరిశీలించారు అన్నది కూడా తెలియడం లేదు. బహుశా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం డేటా రికార్డ్ చేశారన్నది కూడా చెప్పడం లేదు వాళ్ళు. మరికొద్దిసేపట్లో ఇక్కడికి బోయింగ్ టీం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా గోప్యత పాటిస్తున్నారు. ఈ గోప్యత ఎందుకు పాటిస్తున్నారు అన్నది అర్థం కావడం లేదు. అండ్ మరణాల సంఖ్య, కంప్లీట్ మరణాల సంఖ్య, విమానంలో మరణించిన వాళ్ళ సంఖ్య 141 అని చెప్తున్నారు. కానీ విమాన ప్రయాణికులకు సంబంధం లేని వాళ్ళు, విమాన ప్రయాణానికి సంబంధం లేని వాళ్ళు ఎంతమంది మరణించారు, ఇప్పటివరకు ఎన్ని బాడీస్ రికవరీ చేశారు అనే విషయాన్ని మాత్రం చెప్పట్లేదు. చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకు ఈ గోప్యంగా ఉంచుతున్నారు అనేది తేలాల్సిన విషయం. మరోవైపు టీంలన్నీ కూడా వస్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయి, శాంపిల్స్ కలెక్షన్ చేస్తున్నాయి. మరి చూద్దాం ఈ విమాన ప్రమాదానికి కారణాలు ఏమని చెప్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక విచారణ సంస్థను కూడా వేసింది. 3 నెలల్లో గడువుతో విచారణ కమిషన్ వేశామని చెబుతూ ఉన్నారు. సో ఏం తెలుస్తారు, విమాన ప్రమాదానికి కారణాలు ఏమని తెలుస్తారు. ఇటు పైలట్ తప్పిదం ఏమైనా ఉందా, ఫ్యూయల్ కంటామినేషన్ ఏమైనా ఉందా, లేదంటే బోయింగ్ విమానంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఏం జరిగింది అనే విషయం గురించి విచారణలో ఏం తేలుతుంది అనేది చూద్దాం.